హాయ్ హలో నమస్తే. నిన్న నరేంద్ర మోడీ గారు వెస్ట్ బెంగాల్లో ప్రసంగం చేస్తూ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గౌరవ ప్రధానమంత్రి గారు వెస్ట్ బెంగాల్లో ఒక ప్రసంగం ఇచ్చారు. చాలా మంచి ప్రసంగం ఇచ్చారు. చాలా ఆశ్చర్యమైనటువంటి ప్రసంగం ఇచ్చారు. వండర్ఫుల్ ప్రసంగం ఇచ్చారు. నేను అందుకే చెప్పిన ఐ లవ్ యూ ప్రధానమంత్రి గారు, ఐ లవ్ యూ నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే మీరు ఆ పని చేయాలని నేను కోరుకుంటున్నా. ఏమన్నారంటే ప్రధానమంత్రి గారు ఏమన్నారంటే, ఈ దేశంలో లూటీ చేసిన ప్రతి వాడిని జైల్లో పెడతా అన్నాడు. ప్రధానమంత్రి గారు ఏమన్నారు, ఈ దేశంలో లూటీ చేసిన ప్రతి వాడిని జైల్లో పెడతా అన్నాడు. ఎవరు? ప్రధానమంత్రి గారు అన్నారు. ఎక్కడ? వెస్ట్ బెంగాల్లో సువేందు అధికారి గారు పక్కన ఉండగా అక్కడ ఒక ప్రసంగం చేస్తూ ఏదో ఫార్మేషన్ డే, వెస్ట్ బెంగాల్ ఫార్మేషన్ డే గురించి మాట్లాడుతూ ఐ విల్ ఇన్వెస్టిగేట్ ఎవ్రీ లూటర్ అండ్ కీప్ దెమ్ ఇన్ జైల్ అనేది నరేంద్ర మోడీ గారి యొక్క ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ యొక్క శపథం. అది నాకు కూడా చాలా మంచి పని చేస్తారు. సార్ చేయండి సార్, మేము కూడా అడుగుతాం, ప్లీజ్ చేయండి, మీరు ఇన్వెస్టిగేట్ చేయండి అనేది మేము కూడా కోరుకుంటున్నాం ప్రధానమంత్రి గారిని. బట్ మీరు చేసేది పొలిటికల్ ఇన్వెస్టిగేషనా లేదంటే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అనేది చెప్పాలి ప్రధానమంత్రి గారు. పొలిటికల్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే అన్ని క్రైమ్లు చేయాలి కదా. క్రైమ్ ఇన్వెస్టిగేషనా పొలిటికల్ ఇన్వెస్టిగేషన్ అయితే మీ అపోనెంట్ది మాత్రమే చేస్తారు. మీ అపోనెంట్ క్రైమ్స్ మాత్రమే చేస్తే పొలిటికల్ ఇన్వెస్టిగేషన్, అందరికీ చేస్తే క్రైమ్ ఇన్వెస్టిగేషన్. దెన్ వాట్ ఇన్వెస్టిగేషన్ నరేంద్ర మోడీజీ విల్ డూ అండ్ దెన్ ఎవరిని తీసుకెళ్ళి జైల్లో పెడతారు అనేది మనకి అర్థమైపోయింది. ఇప్పుడు ఆయన ఎవరెవరిని అరెస్ట్ చేస్తే దాన్ని బట్టి అర్థమైపోయింది. ఇప్పుడు చనిపోయినటువంటి లేట్ అజిత్ పవార్, మరి దాని తెలుగులో అమరజీవి అంటారా, అమర అజిత్ పవార్. ఈ అజిత్ పవార్ గారి మీద ఇరిగేషన్ స్కామ్ ఉంది. ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి పోయి బీజేపీలో చేరాడు ఆయన. యాక్చువల్గా ఆయన ఎన్సీపీ, నేషనల్ శరద్ పవార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గొడవ ఎందుకని పోయి బీజేపీలో చేరాడు. ఇప్పుడు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అయితే ఇప్పుడు అజిత్ పవార్ కేసు, ఈ ఇరిగేషన్ స్కామ్ కూడా మాట్లాడాలి కదా, మాట్లాడరు. సో ప్రఫుల్ పటేల్ మీద, అతను కూడా ఎన్సీపీనే, ప్రఫుల్ పటేల్, అతని మీద కూడా సిబిఐ కరప్షన్ కేసు ఉంది. సిబిఐ కరప్షన్ కేసు రన్ అవుతుంది అని మూసేస్తే అట్లా మళ్ళీ అడ్డ తిరుగుతారు. మూసేయకూడదు, అలానే పెట్టి బెదిరిస్తూ ఉండాలి. ఇప్పుడు కేసులు ఓపెన్ చేస్తారు, ఆ కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది ఓపెన్ చేశారు, వీళ్ళు కొంతమంది ఓపెన్ చేస్తారు, కేసులు ఓపెన్ చేసేదను దాన్ని అలా లాగుతూ ఉంటారు. ఈ లోపు వీళ్ళు కరెక్ట్ వణుకుతూ ఉంటారు రూముల్లో కూర్చుని. ఎందుకు వచ్చిన కూడా ఏడీ ఎప్పుడు వస్తుందో, సిబిఐ ఎప్పుడు వచ్చిద్దో, ఎప్పుడు అరెస్ట్ చేస్తారో అని. ఇది 20-30 మనం అనుకుంటాం ఏంటంటే 20-30 సంవత్సరాలు కేసు తేలలేదు, 20-30 సంవత్సరాలు కేసు తేలకుండా పెట్టారు, ఇది ఏం జస్టిస్ అని అనుకుంటాం. కానీ ఈ 20-30 సంవత్సరాలు వీళ్ళకి నరకం. ఏమైద్దో తెలియదు, అరెస్ట్ చేస్తారేమో అని భయం, వణుకుతూ ఉంటారు రూముల్లో కూర్చొని, ఇళ్లలో కూర్చొని. వీళ్ళందరూ ఇప్పుడు ఈ కరప్షన్ కేసులు చేసి ఎందుకు వచ్చిన గొడవ అని బీజేపీ తెలైన వాళ్ళు మొత్తం కూడా భయపడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ ప్రఫుల్ పటేల్ సిబిఐ కరప్షన్ కేసు ఉంది అతని మీద, అది తేల్చకుండా అలానే పెడితే అతను ఇంకా ఏం చేయడు అనమాట. బీజేపీకి వ్యతిరేకంగా వాడు ఆ గ్రిప్లో ఉంటాడు. తెలిస్తే పోనీ నేను తప్పు చేసినప్పుడు జైల్లో కూర్చుంటారు, లేదు నిర్దోషం తెలితే ఇంట్లో కూర్చుంటాడు. నీకు భయపడరుగా, తేల్చకుండా పెడితేనే భయపడేది. సువేందు అధికారి ఇప్పుడు ఎవరు పక్కనైతే నిలబడి ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు మాట్లాడారో, ఎవరు పక్కనైతే నిలబడి మాట్లాడారో, నేను ఇన్వెస్టిగేట్ చేసి ఈ లూటర్స్ మొత్తాన్ని జైల్లో పెడతా అన్నారు. నిన్న లూటర్స్ మొత్తాన్ని జైల్లో పెడతా అన్నప్పుడు ఆ పక్కన నిలబడి సువేందు అధికారి బీజేపీలో ఎందుకు చేరారు? శారదా లింక్ ఎలిగేషన్స్ ఉన్నాయి ఆయన మీద, శారదా ఎలిగేషన్, ఇవన్నీ ఎలిగేషన్సే. అది ఎలిగేషను, ఆరోపణలు నిజమా లేదా తెలియాలంటే నువ్వు ఇన్వెస్టిగేట్ చేసి కంక్లూడ్ చేయాలి కదా. ఓకే, ఇన్వెస్టిగేట్ చేయనంత వరకు వీళ్ళు నిర్దోషులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు, నిర్దోషులు అని చెప్పలేము, దోషులు అని చెప్పలేము, ఆరోపణలు ఎదుర్కొనేవాళ్ళు. నువ్వు దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి అటు ఇటు తెలిస్తే కదా దోషే నిర్దోషే తెలిసేది. ముకుల్ రాయ్ ఇతను కొట్టి అంశం శారదా ఇన్వెస్టిగేషన్లోనే ముకుల్ రాయ్ ప్లస్ ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి సువేందు అధికారి వీళ్ళిద్దరు కలిసి అక్కడ ఈ శారదా ఎలిగేషన్స్లో అక్కడికి వెళ్ళారు. హిమంత బిశ్వ శర్మ అస్సాం ముఖ్యమంత్రి, కాంగ్రెస్ వాడు,
ఆయన మీద చాలా ఇట్లాంటి కేసులు ఆరోపణలు వచ్చినాయి అని చెప్పేసి ఎందుకు వచ్చిన గొడవ అని బీజేపీలో చేరాడు, పోయి ముఖ్యమంత్రికి పోయి చేరాడు. అక్కడ గెలిచాడు బీజేపీ తరపు నుంచి. అంటే ఇప్పుడు ప్రధానమంత్రి గారు నేను ఇన్వెస్టిగేట్ చేసి లూటర్స్ మొత్తాన్ని జైల్లో పెడతానంటే పొలిటికల్ ఇన్వెస్టిగేషన్, పొలిటికల్ లూటర్స్నా లేకపోతే క్రైమ్ లూటర్సా, ఫైనాన్షియల్ లూటర్స్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అయితే మొత్తాన్ని తీసుకెళ్ళి వేయాల్సి వచ్చింది. వీళ్ళందరినీ వేయలేరు కదా, ఎందుకు? వాళ్ళ ముఖ్యమంత్రి బీజేపీ ముఖ్యమంత్రి, హిమంత బిశ్వ శర్మ బీజేపీ ముఖ్యమంత్రి, సువేంద్ర అధికారి బీజేపీ ముఖ్యమంత్రి, అజిత్ పవార్ చనిపోయాడు అనుకోండి పాపం. వీళ్ళందరూ కూడా ఎదుర్కోండి. అశోక్ చవాన్ ఆదర్శ్ రిలేటెడ్ కేసు స్క్రూటినీ అశోక్ చవాన్ మీద, భావనా గవాయ్ మీద జరుగుతుంది, ఈడీ ప్రోబ్ ఉంది, జ్యోతి మిర్ధా మీద ఉంది, సుజనా చౌదరి మీద. వీళ్ళందరూ కూడా బీజేపీలో ఎంపీలుగా వెళ్ళిపోయారు. అజిత్ పవార్ 25 మంది లిస్ట్ చేసింది ఒక ఆర్టికల్. ఎవరు? అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్, ప్రతాప్ సర్నాయక్, భావనా గవాయ్, యామిని యాదవ్, యశ్వంత్ యాదవ్, హిమంత బిశ్వ శర్మ, సువేందు అధికారి, ముకుల్ రాయ్, సోవన్ చటర్జీ, అశోక్ చవాన్, బాబా సిద్దికి, గీతా కోడా, రవీందర్ సింగ్, అమరీందర్ సింగ్, జ్యోతి మిర్ధా, నవీన్ జిందాల్, కృపాశంకర్ సింగ్, రావు నిర్భర్ సింగ్, ప్రేమ ఖందు, టామ్ వడక్కన్, సంజయ్ సేత్, కే గీత, సీఎం రమేష్, వైఎస్ చౌదరి, సుజనా చౌదరి, వీళ్ళందరూ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు. అదే నేను చెప్తుంది, వాళ్ళు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, వాళ్ళు నిర్దోషులు. అదేనంటే నిర్దోషులనే అందాం అని. ఇప్పుడు నేను వీళ్ళందరూ ఫాల్స్ ఎలిగేషనే అందాం అనుకో. ఎగ్జాంపుల్, వీళ్ళు ఎవరు క్రైమ్ చేయలేదు, 25 మంది లిస్ట్ చేశారు ఒక ఆర్టికల్ అతను. వీళ్ళందరూ కూడా నిర్దోషులే, తప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీళ్ళందరూ కూడా పవిత్రమైనటువంటి రాజకీయ నాయకులు, ఎలాంటి స్కామ్ చేయలేదు అని అనుకుందాం. అది తేలితే పోయింది కదా, అటు ఇటు తేల్చేయాలి. తేల్చేస్తే ఆరోపణలు ఎదుర్కొని వీళ్ళందరినీ 25 మందిని ఆరోపణలు ఎదుర్కొని అలా పేపర్ మీద ఎందుకు పెట్టారు? మనకు వ్యతిరేకంగా పోకూడదు. ఇది కేసు తేలితే మనకి ఇంకా అటో ఇటు తేలిపోయేది కదా, తేలకూడదు. అందుకని ఆ కేసుని అలానే పెట్టి లాగుతూ ఉండాలి. ఈ లాగుతూ ఉన్నప్పుడు ఈ మధ్య వీళ్ళకి కాళ్ళు చేతులు ఆడవు లోపల. అదే నేను ఇందాక అన్నాను కదా, మనం అనుకుంటాం ఏంటంటే వీళ్ళు కేసులు తేల్చరేంటి, ఏం జస్టిస్ ఇది, దుర్మార్గం, వాళ్ళని కాపాడుతున్నారని మనం అనుకుంటాం. వీళ్ళందరినీ కాపాడుతున్నారు కేసులు తేల్చకుండా అని మనం అనుకుంటాం. వాళ్ళని కాపాడుతున్నా, వాళ్ళు ఇంకా భయపెడుతున్నారు వీళ్ళు. ది డిలే విల్ మేక్ దెమ్ ఫియర్. ఏమంటారు, ఆలస్యం అనేది మనిషిని మానసికంగా కృంగతీస్తూ ఉంటుంది. ఏమవుతుందో తెలీదు అని. అది ఆ ఇంట్లో పాము వస్తుందంట అది అది నిజంగా వచ్చిద్దా లేదా అంటే ఆ బొక్కలో ఏలు పెట్టి చూస్తే ఉంటే బెల్లా దొరికింది రాకపోయింది. నువ్వు బయట ఉన్నావు, ఆ బొక్కలో ఏదో ఏలాడుతుంది, నువ్వు బయట ఉన్నావు, చూస్తూ కూర్చున్నావు, అది బయటికి రాదు, నువ్వు లోపల నువ్వు భయపడుతూ ఉంటావు, అది బయటికి భయపడుతూ లోపల రాదు. ఈ కేసులన్నీ కూడా ఇంతే. వీళ్ళందరూ కూడా కేసులు దాల్చరు, అలానే పెట్టి లాగుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు, జీవితాంతం బయట పెట్టడం. వాళ్ళు ఈలోపు వాళ్ళ జీవితం అయిపోయింది. మనం అనుకుంటాం 25-30 సంవత్సరాలు తప్పించుకొని తిరిగారు వీళ్ళు అని అనుకుంటాం. లేదు, 25-30 సంవత్సరాలు బతుకుతోటి భయంతో జీవితం జీవిస్తారు వాళ్ళు. ఆ జీవితానికి వాల్యూ ఉండదు. భయంతో బతికే జీవితానికి వాల్యూ ఉండదు కదా. ప్రశాంతంగా నిర్భయంగా బతికేవాడు కదా. మనిషికి ఎంత అంటే 60 సంవత్సరాలు, 60 సంవత్సరాల్లో 30 సంవత్సరాలు కేసులు పెట్టుకొని తిరుగుతారు వీళ్ళు. ఎప్పుడేం జరిగిద్దో తెలియదు, భయం జీవితం జీవిస్తారు. సో కాబట్టి ది అదర్ సైడ్ కూడా ప్రాబ్లం. నేను అందుకే ఏమంటానంటే, నరేంద్ర మోడీ గారు మంచి పని చేస్తా అన్నారు, ఒక శపథం చేశారు. ఈ దేశంలో ఉన్న ఫైనాన్షియల్ లూటర్స్ మొత్తాన్ని జైల్లో పెడతా అన్నారు. ఒకవేళ అది నిజాయితీమైనటువంటి స్టేట్మెంటా లేదా పొలిటికల్ స్టేట్మెంటా అనేది వీళ్ళు ఎంతమంది అరెస్ట్ అవుతారనే దాన్ని బట్టి మనకు అర్థమైంది. ఎవరు ఈ 25 మంది ఎవరైతే బీజేపీలోకి వెళ్ళి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు బీజేపీలోకి వెళ్ళారు. అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్, ప్రతాప్ నాయక్, భావనా గవాయ్, యామిని యాదవ్, యశ్వంత్ యాదవ్, హిమంత బిశ్వ శర్మ, సువేందు అధికారి, ముకుల్ రాయ్, సోవన్ చటర్జీ, అశోక్ చవాన్, బాబా సిద్దికి, గీతా కోడా, రవీందర్ సింగ్, అమరీందర్ సింగ్, జ్యోతి మిర్ధా, నవీన్ జిందాల్, కృపాశంకర్ సింగ్, రావు నిర్భర్ సింగ్, ప్రేమా కందు, టామ్ వడక్కన్, సంజయ్ సేత్, కే గీత, సీఎం రమేష్, వైఎస్ సుజనా చౌదరి. ఓకే, వైఎస్ఆర్సీపీ ఆమె పేరు కనబడుతుంది అక్కడ, కే గీత అటు వైఎస్ఆర్సీపీ అన్నది అక్కడ. ఇద్దరు టీడీపీ వాళ్ళు కనబడుతున్నారు, సుజనా చౌదరి, రమేష్. వీళ్ళు కూడా బీజేపీలో చేరారు ఆరోపణలు ఉన్నాయని చెప్పి.
ఓకే. వీళ్ళలో ఎంతమందిని అరెస్ట్ చేస్తారనే దాన్ని బట్టి నరేంద్ర మోడీ గారు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేసి వీళ్ళు బొక్కలో వేశారా, పొలిటికల్ ఇన్వెస్టిగేషన్ చేశారనేది అర్థమైపోయింది మనకి. అది థ్యాంక్ యూ. నమస్కారం.